హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే కార్తీక మాసంలో దామోదర హారతి ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాము. మా ఇంట్లో జరిగిన దామోదర హారతి మరియు తులసమ్మ పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అని అన్ని విశేషాలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇస్కాన్‌లో ఉన్న డివోటీస్‌కి ఎక్కువ మందికి దామోదర హారతి గురించి తెలుస్తది. సో మాక్కున దామోదర హారతి గురించి తెలిసినప్పటి నుంచి, దాని విశిష్టత తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలా దామోదర హారతి అంతా చేస్తామన్నమాట. ఇది చాలా చాలా పవిత్రమైనది కార్తీక మాసంలో. సో కార్తీక మాసంలో తులసి ఒత్తులతో ఆవు నెయ్యి చేసి దాంతోపాటు తులసి ఒత్తులతో దామోదర హారతి చేస్తే చాలా చాలా విశిష్టమైనది. తర్వాత ఇదంతా అయితే తులసి హారతి కోసం రెడీ చేస్తున్నామన్నమాట. ఆ సెటప్ అంతా తులసి హారతి కోసం ఇక్కడ తులసమ్మని పెట్టి తులసి హారతి అన్నీ చేసి ఇక్కడ దామోదర పూజకైతే అరేంజ్ చేసుకున్నామన్నమాట మొత్తము. సో చాలా విశిష్టమైనది కార్తీక మాసంలో. ఇందులో ఏకాదశి, ద్వాదశి, తులసి క్షీరాబ్ది ద్వాదశి అంటారు కదా, తులసి అమ్మవారు పుట్టినరోజు. సో ఆ రోజే ఈవెంట్ చేసుకోవాలని చెప్పి సో చేసుకుంటున్నాము. తులసి పూజ ప్లస్ దామోదర పూజ అంతా చాలా చాలా బాగా జరిగింది. ఇక్కడ నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ని పిలిచాను. అందరూ ఫ్యామిలీస్తో వచ్చి దామోదరుడికి హారతి వెలిగించారు, తులసి హారతి. సో ప్రతి ఒక్కరికి కార్తీక మాసంలో మామూలుగా దీపం పెడితేనే ఎంతో పుణ్యం వస్తుందని ప్రతి చోట దీపం చేస్తారు. అలాంటిది తులసి అందులో ఆవు నేతితో తులసి అందులో పెట్టి ఆ ఒత్తుల్లో దీపం వెలిగిస్తే మనకి ఎన్నో దానివల్ల చాలా స్పిరిచువల్‌గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలా చాలా మంచిగా ఉంటదనమాట. చాలా మంచి జరుగుతది. అందుకని తులసి హారతి, దామోదర హారతి మనకి తెలిసిన వాళ్ళందరికీ వీలైనంత మందికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మా ఇంట్లో ఈ కార్యక్రమం చేశాము. సో ఇక్కడైతే యాక్చువల్‌గా పువ్వులు మనము ఏదైనా షాప్‌లో కొనుక్కొనొచ్చి వేసేయొచ్చు. కానీ మనము దేవుడికి సర్వీస్ అంటే మనమే స్వయంగా మన చేతులతో అన్నీ తీసుకొచ్చి అలా పూలహారం కడితే అది కూడా ఒక దేవుడికి ఒక సర్వీస్ లాగే అనమాట. మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తది అలా చేస్తే మనము. అలా తులసికి కానీ దేవుడికి అలా పూలమాలలు అన్నీ సొంతంగా తయారు చేసుకుంటే అందులో చాలా 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 హ్యాపీగా అనిపిస్తది మనకి. తర్వాత దేవుడికి ప్రసాదం అంటే వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం తయారు చేయడానికి నేను పైనాపిల్ కేసరి తయారు చేస్తున్నాననమాట. సో దాదాపుగా 30-40 మందికి ప్రసాదం కావాలి కాబట్టి ఒక 2 కేజీల దాకా పైనాపిల్ కేసరి ప్రసాదం చేస్తున్నా. ఇదే మొదటిసారి చేయడం పైనాపిల్ కేసరి. బట్ అయితే చాలా బాగా కుదిరింది. దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి ఏవి కొలతలు ఏది ఇబ్బంది లేకుండా చాలా చాలా బాగా జరిగిందనమాట. చాలా బాగా వచ్చింది ప్రసాదం అంతా. సో ఇలా పూజకు కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అయితే మొత్తము కేసరి, సాంబార్ రైస్, తర్వాత గుగ్గిళ్ళు అన్నీ మొత్తం అరేంజ్ చేసేసుకొని రెడీ చేసేసామనమాట పూజకు కావాల్సినవన్నీ. చూడండి ఇక్కడ కేసరి ఎంత బాగొచ్చిందో. సో ఆల్మోస్ట్ పెద్ద గిన్నెలో చేసేసాను. పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట టెక్స్చర్ అంతా. సో దేవుడిని తలుచుకొని చేసేయడమే అంతా. చాలా కుదురుతది ఏదైనా. సాంబార్ రైస్ చూడండి ఒక ఫుల్ ట్రేకి చేశాననమాట. ఒక 30-40 మందికి ప్యాక్ చేసేసి ఇంటికి 2 గో బాక్సెస్ ఇవ్వడమే అలా. సో మొత్తం అలా ప్లాన్ చేసేసుకొని ఇంక ప్రసాదాలన్నీ ఇలా ప్యాక్ చేసుకున్నాం. చూడండి కొన్ని గుగ్గిళ్ళు ప్రసాదం ఇలా వచ్చిన వాళ్ళందరికి ఇవ్వడానికి ఇలా రెడీ చేసుకుంటే ఈజీగా ఉంటది అని. ఇక్కడైతే ఇప్పుడు తులసి హారతి చేయబోతున్నాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే
కార్తీక మాసాన్ని లేదా దామోదర మాసం అని కూడా పిలుస్తారు. ఈ నెల వేద మరియు భక్తి సాహిత్యంలో అత్యంత పవిత్రమైన నెలగా చెప్పబడింది. ఈ మాసంలో చేసిన చిన్న చిన్న భక్తి కార్యక్రమాలు కూడా అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయని, ఇదే కారణంగా ఈ నెలను భక్తుల పండగ అని కూడా అంటారు. దామోదర మాసం ప్రాముఖ్యత ఏంటంటే శ్రీకృష్ణుడి దామోదర లీల. ఈ నెలలో తల్లి యశోద చిన్ని కృష్ణుని ఆయన చపలత్వాన్ని ఆపడానికి తాడుతో కట్టింది. కృష్ణుడు దామోదర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దామ అంటే తాడు, ఉదర అంటే పొట్ట. కాబట్టి దామోదర అంటే తాడుతో పొట్టకు కట్టబడిన కృష్ణుడు. ఈ లీల మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. దేవుడు భక్తుల ప్రేమకు బంధించబడతాడు. ఆయనను శక్తితో కాదు ప్రేమతో గెలుచుకోవాలని. ఈ నెలలో ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి దామోదరాష్టకం పఠించడం చాలా పవిత్రమైన కర్మ. దీని ద్వారా మన హృదయం శుద్ధమవుతుంది మరియు ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. తులసీదేవిని పూజించడం, ఆమె చుట్టూ దీపాలు వెలిగించడం, తులసి ప్రదక్షిణ చేయడం ఈ మాసంలో ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. ఉదయం బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి జపం, భజన, పఠనం చేయడం మహాపుణ్యప్రదం. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం, శ్రీ దామోదరాష్టకం పఠించడం లేదా పాడడం, తులసి పూజ చేయడం, భగవద్గీత, శ్రీమద్ భాగవతం పఠించడం, హరినామ సంకీర్తన చేయడం చాలా చాలా విశేషం అన్నమాట. ఈ మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా లేదా కృష్ణుడి పేరు ఒక్కసారి పలికినా అది అనేక యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ప్రేమ, భక్తి, క్షమ మరియు ఆత్మశుద్ధికి అంకితమైన మాసం. సో అంతేకాకుండా కార్తీక మాసంలో సాయంత్రం దీపం వెలిగించడం, నెయ్యి దీపం అన్నమాట. తర్వాత ముందు శ్రీకృష్ణుని దామోదర రూపానికి కట్టుబడి ఉన్న బాలకృష్ణుడి రూపం పూజ చేయడం, దీపంతో ఆరతి చేస్తూ శ్రీ దామోదరాష్టకం పాడండి. తర్వాత చివరిగా నైవేద్యం సమర్పించి దీపాన్ని చుట్టూ చూపి నమస్కరించడం. సో ఇలా చాలా చాలా అనేక రకాలుగా దామోదర ఆరతిని జరుపుకుంటారు. సో మేమైతే ఇలా వచ్చిన వాళ్ళందరికీ దామోదర ఆరతి విశిష్టత చెప్పి సో ఎలా చేయాలి, ఎందుకు చేస్తున్నామని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. తర్వాత ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి కుటుంబానికి దామోదర హారతి ఇవ్వమని చెప్పి అవకాశం ఇచ్చాము. సో ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి అవకాశమే. ఆయన ఈ అవకాశం ఎంతమందికి ఇస్తాడో అంతమంది వచ్చి దీపాలు వెలిగించారు. సో అదంతా చాలా చాలా బాగా జరిగిందనమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ప్రతి సంవత్సరం ఇలా ఎంతోమందికి దీని గురించి తెలియజేయడం, ఇలా కార్తీక దీపం చేస్తూ దామోదర హారతి చేయడం చాలా ప్రశాంతంగా అనిపిస్తది ప్రతి సంవత్సరం. సో ఇలా ఇంకా అప్పుడు కొంతమంది ఆ టైంకి రాలేని వాళ్ళు కొంచెం నిదానంగా వచ్చారనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఇస్తూ ప్రతి ఒక్కరూ దీపం వెలిగించారు. చాలా చాలా ప్రశాంతంగా పూజ అయితే చాలా బాగా జరిగింది. సో మీకున ఈ ఇయర్ తెలిసి నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఆలోపు ఇప్పుడు లేట్‌గా తెలిస్తే దామోదర ఆరతి గురించి డెఫినెట్‌గా నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు గూనా జరుపుకోండి. కార్తీక మాసంలో ఈ దామోదర ఆరతి చేసుకోవడం రియల్‌గా చాలా స్పిరిచువల్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఇలా అయితే మా పండుగ దామోదర ఆరతి ఇలా ఎంత బాగా జరిగిందనమాట. హోప్ మీ అందరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను.
సో, ఇలాంటి ఎన్నో మంచి మంచి స్పిరిచువల్ వీడియోస్ కానీ, చాలా రకాల వీడియోస్ సో, మీకి రావాలంటే డెఫినెట్‌గా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తా. అప్పటిదాకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్.